Hi guys, welcome to SHS Tech Solutions. Today onwards, we are going to discuss Angular 16 tutorial for beginners. Angular 16 tutorial. Okay. Before going to topic, I will say one thing. SHS Tech Solution provide all the web technologies like HTML, CSS, Bootstrap, JavaScript, jQuery, Angular, PHP, SQL. Okay, and digital marketing tutorials also. So guys, please like, share my videos and please subscribe my channel. If you click bell icon, you can directly get notifications to your Gmail. Okay, okay, I am going to topic. What we discuss on today onwards, Angular 16 tutorial. Okay, today onwards, ఈ రోజు నుంచి మనము Angular 16th version ని మనం డిస్కస్ చేసుకున్నాం. Okay, before going to Angular, before going to Angular 16. సమ్ ఆఫ్ ద మెంబర్స్ ఆర్ ఆస్కింగ్, కొంతమంది అడుగుతున్నారు సార్ నాకు జావా స్క్రిప్ట్ రాదు యాంగులర్ నేర్చుకోవచ్చా? ఓకే, జావా స్క్రిప్ట్ వచ్చినా రాకపోయినా కానీ యాంగులర్ అనేది నేర్చుకోవచ్చు మనకి. బట్ కాకపోతే కొంచెం జావా స్క్రిప్ట్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే కనుక యాంగులర్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సార్ ఇంకొక డౌట్, సార్ మనకి యాంగులర్ జేఎస్ అంటారు కదా, మీరు యాంగులర్ అంటున్నారు ఎందుకు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాంగులర్ జేఎస్ అండ్ యాంగులర్? ఓకే, మనకి ఫస్ట్ యాంగులర్ జేఎస్ ఫస్ట్ వర్షన్ రిలీజ్ చేసినప్పుడు యాంగులర్ జేఎస్ ఫస్ట్ వర్షన్ రిలీజ్ చేసినప్పుడు యాంగులర్ జేఎస్ ఫస్ట్ వర్షన్ అనేది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ మీద డిపెండ్ అయ్యి మనకి యాంగులర్ జేఎస్ 1 అనే దాన్ని డెవలప్ చేశారు. ఈ నెక్స్ట్ యాంగులర్ 2 వచ్చేసరికి యాంగులర్ 2 నుండి మనకి మొత్తం అంతా జావా స్క్రిప్ట్ ప్లస్ జేఎస్ అండ్ టైప్ స్క్రిప్ట్. ఓకే, టైప్ స్క్రిప్ట్ అనే దాన్ని యూజ్ చేసుకొని మనకి యాంగులర్ 2 నుంచి మొత్తం అంతా కూడా మనకి జావా స్క్రిప్ట్ అండ్ టైప్ స్క్రిప్ట్ అనే దాన్ని యూజ్ చేసుకొని డెవలప్ చేశారు. సో అందుకని యాంగులర్ 2 నుంచి యాంగులర్ జేఎస్ అంటూ అనేది మానేశారు. యాంగులర్ 2 నుంచి కూడా మనకి జేఎస్ అనుకున్న యాంగులర్ 2, యాంగులర్ 3, యాంగులర్ 5, యాంగులర్ 6 అలా అంటే స్టార్ట్ చేశారు. ప్రెసెంట్ యాంగులర్ మనకి 16th వర్షన్ అనేది నేను డిస్కస్ చేస్తున్నాను. ప్రెసెంట్ మనకి లేటెస్ట్ వర్షన్ అయితే కనుక 17.10 ఏదో ఉంది. ఓకే, 17.10 అనేది ఉంది. ఓకే, మనం 16th వర్షన్ ని డిస్కస్ చేద్దాం. ఓకే, మనకి యాంగులర్ 16 అనేది నేర్చుకోవాలంటే కనుక కొంచెం జావా స్క్రిప్ట్ మీద నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, ఇంకొక డౌట్ సార్, టైప్ స్క్రిప్ట్ అనేది ఇప్పుడు జావా స్క్రిప్ట్ అనేది కొంత నాలెడ్జ్ ఉండాలన్నారు. ఓకే, టైప్ స్క్రిప్ట్ అనేది కూడా మనకు వచ్చి ఉండాలి? లేదు, అవసరం లేదు. టైప్ స్క్రిప్ట్ అనేది మనం ఎక్కడ కూడా ఏమీ రాయము. టైప్ స్క్రిప్ట్ మీద మనం నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఓకే, టైప్ స్క్రిప్ట్ కూడా యూజ్ చేసుకుంటే టైప్ స్క్రిప్ట్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది. ఇంకా మీరు కొంచెం తొందరగా డెవలప్ అవుతారు. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టాపిక్ యాంగులర్ 16. Okay, Angular 16. First of all, sir, Angular 16 is a language, programming language. Angular 16 is not a programming language. Angular is not a programming language. Angular అనేది ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కాదు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. Programming language. Angular is not a programming language. Angular is a framework. Angular అనేది ఒక ఫ్రేమ్వర్క్. యాంగులర్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. యాంగులర్ అనేది ఒక ఫ్రేమ్వర్క్. యాంగులర్ ఈజ్ ఏ ఫ్రేమ్వర్క్. ఓకే సార్, మరి వాట్ డూ యూ మీన్ బై ఫ్రేమ్వర్క్? ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? ఓకే, ఫ్రేమ్వర్క్ లో మనకి ఏమేమి ఉంటాయంటే, ఫ్రేమ్వర్క్ ఈజ్ జస్ట్ లేఅవుట్ ఆర్ బ్లూ ప్రింట్ ఆఫ్ ద అప్లికేషన్. బ్లూ ప్రింట్ అల్లే వచ్చేస్తుంది అనమాట. మనకి మనం ఏదైనా ఒకటి డెవలప్ చేయాలంటే కనుక అది సంథింగ్ ఒక బ్లూ ప్రింట్ అల్లే వచ్చేస్తుంది. ఆ బ్లూ ప్రింట్ ని యూజ్ చేసుకొని మనం ఈజీగా డెవలప్ చేసేవచ్చు వెబ్ అప్లికేషన్స్. ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఇన్ దిస్ ఫ్రేమ్వర్క్
we have predefined classes. We have some predefined classes and functions. మనకి predefined classes, predefined functions ఉంటాయి. Okay, that classes and the functions can be used to that classes and functions can be used to develop functions and applications. Okay, functions and applications. Next. Okay, next ఏంటంటే Angular is a client side technology. Angular is a client side technology. Client side technology. This technology can be used to develop client side applications. This technology can be used to develop only client side applications. మాత్రమే మనం Angular అనే దాన్ని యూజ్ చేసుకొని ఓన్లీ client side applications మాత్రమే డెవలప్ చేయగలము. Okay, next. Angular can be used to develop single page applications. Angular can be used to develop single page applications. Single page applications name SPA. Okay, సార్ మరి Angular ని యూజ్ చేసుకుని ఓన్లీ సింగిల్ పేజ్ ఉన్న అప్లికేషన్స్ మాత్రమే డెవలప్ చేయగలమా? మనం మల్టిపుల్ పేజెస్ అనేవి క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాము? ఓకే, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సింగిల్ పేజ్ అంటే ఏంటనేది. ఓకే, సపోజ్ we have W3 schools. We all of you know W3 schools. In the W3 schools websites, we have number of pages. Okay, this is the W3 schools home page. Next, I am click on HTML. HTML అనే దాని మీద క్లిక్ చేస్తే నాకు HTML అనే పేజ్ వచ్చింది. అలాగే నెక్స్ట్ CSS మీద క్లిక్ చేస్తే CSS అనే పేజ్ వచ్చింది. నెక్స్ట్ SQL మీద క్లిక్ చేస్తే SQL పేజ్ వచ్చింది. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి ఒక వెబ్సైట్ లో నెంబర్ ఆఫ్ పేజెస్ అనేవి చాలా ఉంటాయి. We have lot of pages. We have number of pages. ఒక్కొక్క వెబ్సైట్ కి వచ్చేసరికి నియర్లీ 20 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, లేకపోతే 100 ఉండొచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ పేజెస్ అనేవి ఎన్నైనా ఉంటాయి. కానీ మనకి ఇక్కడ సింగిల్ పేజ్ మీనింగ్ ఏంటంటే, ఇక్కడ సపోజ్ వీ హ్యావ్ జీమెయిల్ అకౌంట్. ఓకే, జీమెయిల్. ఓకే, జీమెయిల్, దిస్ ఈస్ ద URL ఆఫ్ ద జీమెయిల్. ఓకే, ఈ జీమెయిల్ ఓపెన్ చేసాం. ఇక్కడ జీమెయిల్ లో ఇది ఫస్ట్ మనకి ఏం చూపిస్తుంది? ఇక్కడ హోమ్ పేజ్, ఇన్బాక్స్ చూపిస్తుంది కదా. నెక్స్ట్ ఐఎమ్ క్లిక్ ఆన్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ జస్ట్ ఈ URL లో లాస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అదొక్కటే చేంజ్ అవుతుంది. ఓకే, ఇంకా వేరే పేజ్ కి ఏం రీడైరెక్ట్ అవుతుంది, ఓన్లీ ఇది ఒక్కటి మాత్రమే చేంజ్ అవుతుంది. చూడండి, ఓన్లీ ఇక్కడ ఈ లాస్ట్ లో ఉన్నది మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే, రిమైనింగ్ ఏది కూడా జస్ట్ ఇక్కడ ఉన్న కంటెంట్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఈ లోపల ఉన్న ఈ పేజ్ లో ఉన్న కంటెంట్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఏంటంటే ఇక్కడ మనకి ఒక URL అనేది ఒకటే ఉంటుంది. బట్ కాకపోతే మనం దేని మీద క్లిక్ చేస్తే దాని మీదకి జస్ట్ కంటెంట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీనికైతే కనుక మొత్తం URL మొత్తం చేంజ్ అయిపోతుంది. చూడండి, ఇంకొక పేజెస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ పేజెస్, ఇలా డిఫరెంట్ పేజెస్ అనేవి ఉంటాయి అనమాట మామూలు నార్మల్ వెబ్సైట్స్ లో అయితే. అదే Angular వెబ్సైట్స్ లో అయితే కనుక ఒకటే అప్లికేషన్, ఒకటే URL ఉంటుంది. జస్ట్ ఆ URL లో మనం దేని మీద క్లిక్ చేస్తే అది జస్ట్ కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది, వేరే పేజెస్ కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఇలా వేరే పేజెస్ రీడైరెక్ట్ అవ్వకుండా మొత్తం అంతా కూడా ఒక దానిలోనే ఉండటం, ఒక వెబ్సైట్ లోనే ఉండటం, దీన్ని ఏమంటారంటే ఇవి సింగిల్ పేజ్ అప్లికేషన్స్. ఇప్పుడు ప్రెసెంట్ అంతా కూడా సింగిల్ పేజెస్ అప్లికేషన్స్ మీద రన్ అవుతుంది. ఓకే,
ఓకే, యాంగులర్ ని యూజ్ చేసుకొని మనం ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అనే వాటిని డెవలప్ చేయవచ్చు. ఓకే, ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ వాట్ ఈస్ ద differences between Angular JS and Angular. Okay, na Angular ki Angular JS ki differences undi. Okay, first difference ఏంటంటే only supports JavaScript. First Angular JS okay, next Angular only supports JS. Only supports JS మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఓకే, here supports JS and TypeScript. సార్ ఎందుకు అసలు టైప్ స్క్రిప్ట్ అనే దాన్ని ఎందుకు ఇచ్చేయాలి మనము? టైప్ స్క్రిప్ట్ అనేది ఎందుకు ఇచ్చేయాలి మనం? టైప్ స్క్రిప్ట్ వల్ల యూజ్ ఏంటి? జావా స్క్రిప్ట్ ని యూజ్ చేస్తే సరిపోదా? టైప్ స్క్రిప్ట్ ని యూజ్ చేయడం వల్ల యూజెస్ ఏంటి? ఏంటంటే టైప్ స్క్రిప్ట్ అనేది ఏంటంటే మనకి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అనమాట. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్ కి కోడ్ అనేది రాస్తే, మనం సపోజ్ విండోస్ ఓఎస్ లో చూసినా, అది లైనక్స్ ఓఎస్ లో చూసినా, మ్యాక్ ఓఎస్ లో చూసినా అవుట్పుట్ అనేది సేమ్ వస్తుంది. ఇక్కడ ఓఎస్ నే ప్లాట్ఫామ్ అంటారు అనమాట. ఇంతకుముందు ప్రీవియస్ గా మనం జావా స్క్రిప్ట్ లో రాస్తే ఒక్కొక్క ఓఎస్ లో ఒక్కొక్క ప్లాట్ఫామ్ లో ఒక్కొక్కలా అవుట్పుట్ అనేది చూపిస్తుంది. అన్ని ఓఎస్ లో కూడా మనకి అవుట్పుట్ అనేది సేమ్ ఒకేలాగా డిస్ప్లే చేయదు. మనకి విండోస్ లో ఒకటి అవుట్పుట్ డిస్ప్లే చేస్తే కనుక నెక్స్ట్ మా లైనక్స్ వచ్చేసరికి అవుట్పుట్ కొంచెం డిఫరెన్సెస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ మ్యాక్ ఓఎస్కి వెళ్ళేసరికి ఇంకా కొంచెం డిఫరెన్సెస్ వస్తాయి. అదే మనం టైప్ స్క్రిప్ట్ అనే దాన్ని యూజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏ ప్లాట్ఫామ్ లో కంపైల్ చేసినా మనం రాసిన అప్లికేషన్ అనేది సేమ్ అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది. ఏమీ డిఫరెన్సెస్ అనేవి ఏమి ఉండవు. సో అందుకని మనకి యాంగులర్ అనేది మోస్ట్ ప్రెసెంట్ పాపులర్ టెక్నాలజీ అయిపోయింది. ఓకే, సారీ, పాపులర్ ఫ్రేమ్వర్క్. ఓకే, పాపులర్ ఫ్రేమ్వర్క్ ఫర్ డెవలపర్ బిల్డ్ ద క్లయింట్ సైడ్ అప్లికేషన్స్ అనేది డెవలప్ చేయడానికి ప్రెసెంట్ యాంగులర్ అనేది మోస్ట్ పాపులర్ అవడానికి రీజన్ ఏంటంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఉన్న టెక్నాలజీస్ కదా ఎవరైనా యూజ్ చేసేది. ఓకేనా, ఎందుకంటే మనకి ఏ ప్లాట్ఫామ్ లో కంపైల్ చేసిన అవుట్పుట్ అనేది సేమ్ ఒకేలా డిస్ప్లే అవ్వాలి. ఓకే, నెక్స్ట్ యాంగులర్ జేఎస్ ఇస్ ఏ ఎంవిసి ఆర్కిటెక్చర్. యాంగులర్ జేఎస్ అనేది మోడల్ వ్యూ కంట్రోలర్ అని ఒక ఆర్కిటెక్చర్ ఉండేది. దాంతో ఇప్పుడు మనకేమీ యూజ్ లేదు. ఇంతకుముందు యాంగులర్ ని డెవలప్ చేసిందంతా కూడా మోడల్ వ్యూ కంట్రోల్ ఆర్కిటెక్చర్. ఓకే, మోడల్ వ్యూ ఆర్కిటెక్చర్ యాంగులర్ ని డెవలప్ చేసింది. నెక్స్ట్ ఓకే, కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. వాట్ డూ యూ మీన్ బై కాంపోనెంట్స్ అనేవి చాలా కొంచెం పెద్ద టాపిక్. అదంతా కూడా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకు వస్తుంది. యాంగులర్ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నేను కాంపోనెంట్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. ఓకే, కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ నో CLI టూల్. CLI టూల్ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అని ఒకటి ఉంటుంది. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అని మనకి ఇప్పుడు సపోజ్ మనకి MySQL ఉంది అనుకోండి, MySQL కమాండ్ లైన్ ఉంటుంది కదా. ఇలా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ అవుతుంది. ఇలా ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లాగా మనకి కమాండ్ లైన్ టూల్ అని ఒకటి ఉంటుంది అనమాట. అది ప్రీవియస్ యాంగులర్ JS అయితే ఉండేది కాదు. ఇప్పుడు ప్రెసెంట్ యాంగులర్ 16 అయితే కనుక మనకి కమాండ్ లైన్ టూల్ అనేది ఉంది. ఆ కమాండ్ లైన్ టూల్ ఉండటం వల్ల మనం అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడే ఏ ఓఎస్ ఎలా ఉంది ఏంటి అనేది మనం చూసుకుంటాం. కమాండ్ లైన్ అనేది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇట్ హ్యాస్ CLI టూల్. ఓకే, నెక్స్ట్ నో డిపెండెన్సీ ఇంజెక్షన్.
నో డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే డెవలపింగ్ స్ట్రక్చర్ అని ఒకటి ఉంటుంది. మన అప్లికేషన్ డెవలప్ చేసేదానికి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇక్కడ ప్రీవియస్ యాంగులర్ JS అయితే కనుక ఆ స్ట్రక్చర్ ఏం లేదు. మనకి యాంగులర్ 16కి వచ్చేసరికి ఒక స్ట్రక్చర్ అనేదాన్ని డెవలప్మెంట్ ఎలా చేయాలి, ఒక అప్లికేషన్ అనే దాన్ని డెవలప్ చేయాలంటే దానికి ఒక స్ట్రక్చర్ అనే దాన్ని క్రియేట్ చేశారు. ఇట్ యూజెస్ dependency injection. It uses dependency injection. Next one. No support mobile browsers. ఇదేంటి, ఇంతకు ముందు మొబైల్ బ్రౌజర్స్ కి ఒక సపరేట్ ఇంకొక వెర్షన్ ని డెవలప్ చేసుకోవాల్సి వచ్చేది. నో సపోర్ట్ మొబైల్ యూజర్స్. Supports mobile users. Supports ఓకే. సపోర్ట్స్ మొబైల్ యూజర్స్, నాట్ సపోర్ట్ మొబైల్ యూజర్స్ ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ గా మనం ఏదైనా ఒక అప్లికేషన్ అనేది డెవలప్ చేసామనుకోండి, అప్లికేషన్ ని డెవలప్ చేస్తే వెబ్సైట్స్ ల్యాప్టాప్ కి, సిస్టమ్స్ కి ఒక వెర్షన్, మొబైల్స్ కి ఇంకొక సపరేట్ వెర్షన్ డెవలప్ చేసేవాళ్ళు అనమాట. మనకి ఎప్పుడైతే ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ వచ్చిందో అప్పటి నుంచి మొత్తం అన్నిటికీ కలిపి ఒకటే వెర్షన్ ని డెవలప్ చేస్తున్నారు. యాంగులర్ 16 అనేది మొబైల్స్ కైనా, నెక్స్ట్ అలాగే ల్యాప్టాప్స్ కానివ్వండి, సిస్టమ్స్ కానివ్వండి, ట్యాబ్స్ కానివ్వండి, ఏ డివైస్ లో అయినా కానీ మనకి ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయిపోయి మనకి సేమ్ అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో దీనివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది, మ్యాన్ పవర్ కూడా సేవ్ అవుతుంది. సో అందుకని మనకి యాంగులర్ JS కన్నా, యాంగులర్ JS కాకుండా యాంగులర్ 16 అనేదాన్ని ప్రెసెంట్ నోవే డేస్ లో యాంగులర్ 16 అనేదాన్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఓకే, I hope we all are understand Angular introduction. If we have any doubts or comments, please below the video. Angular introduction. This is complete about the Angular introduction. Next class lo manamu Angular project setup. Angular project ni ela setup chesukovali, Angular project మనం setup చేయాలంటే మనకి ఏమేం కావాలి ఏంటి అనేది completely I will explain in the next class. Okay guys, thank you, bye bye.